జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జై శ్రీమన్నారాయణ. అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది. అయితే పాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు. ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ, అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాశుల వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి, అవలక్షణాలు ఏంటి, వాటి యొక్క స్థితిగతులు ఏంటి, అలానే దశ అంతర్దశలు ఉంటాయి. ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి, వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే గనక మనకి వారి యొక్క హారోస్కోప్ తెలుస్తుంది. ఏ నక్షత్రము ఏంటి, వారి యొక్క పరిస్థితి ఏంటి, వారు ఎలా ముందుకు వెళ్ళాలి, వాటి పరిహారాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర, ఆస్ట్రాలజర్ దగ్గర, పంతులు గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటది. అయితే ఇంకోటి కూడా ఉంటుంది, నామ నక్షత్రం. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు, అలా ఉన్నాయి. అయితే ఏది అయినా, ఏ రూట్ అయినా సరే మనిషికి, ఒక వ్యక్తికి మంచి జరగడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ. అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు అనగానే 9, ఛాయాగ్రహాలు 2. ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు, కేతువు, కుజుడు, ఇలాగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు, ఇలాగా నవగ్రహాలు 9. ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి. అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా, ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా, ఏం చదువుకోవాలి, అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాటబిలిటీ అంటారు. భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాటబిలిటీ, ఇద్దరి మధ్యన సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్, ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గం మనకు సరిపడిందా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం. అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే గనక, ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు. జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవే, కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది. దాంట్లో ఒకటి కుజుడు. కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపాటబిలిటీ, మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు, ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది, ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి, వాటి పరిష్కారం మార్గాలేంటి, ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక మనం ఇప్పుడు కుంభరాశి గురించి మాట్లాడుకుంటున్నాం. కుంభరాశి అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక, ఏమున్నాయో మా రాశిలో ఏ గ్రహం వచ్చి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటే పార్టీలో నాయకులు గెలుస్తారు, ఏ నాయకుడు గెలిచినా మాకు ఎవరు చేయలే అని చెప్పి కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు. వద్దురాబాబు నీకు ఇల్లు ఇస్తా, వాకిలు ఇస్తా, గ్యాస్ ఇస్తా అంటే కూడా లేదండి, లేదు మా కష్టం మేమే పడతామని చెప్పి కష్టపడుతుంటారు. అలానే కష్టపడే స్వభావం కల రాశుల్లో ఒకటి కుంభరాశి. ఆ రాశి వారికి కుజదోషం అనేది ఎవరికైనా భయంగానే ఉంటుంది, ఎందుకంటే బాధిస్తుంది కాబట్టి. అలాంటి కుంభరాశికి కూడా కుజదోషం బాధిస్తా ఉంటది. దానికి తగ్గట్టుగా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉన్నా, అలానే రవి భగవాన్ అశుభ దృష్టి ఉన్నా, అలానే గురువుకు సంబంధించినటువంటి అశుభ దృష్టి ఉన్నా, శుక్రుడికి సంబంధించిన అశుభ దృష్టి ఉన్నా, వారి యొక్క దశాంతర దశలు ఉన్నా కూడా ఈ కుజదోషం అనేది ఎక్కువగా బాధించడానికి కనిపిస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారికి. ఇక మీద కుంభరాశి వారికి అశాంతిగా ఉండడం, ప్రశాంతి లేకపోవడం, ఆరోగ్య సమస్యలు పదే రావడం, హార్ట్ కి సంబంధించినటువంటి, లంగ్స్ కి సంబంధించినటువంటిది, అలానే స్టమక్ సంబంధించినటువంటి, బ్లడ్ కి సంబంధించినటువంటి, స్కిన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, చిన్న వయసులో పెద్దగా కనిపిస్తా ఉన్నారా, వీరందరికీ కూడా కుజదోషం ఇబ్బందులు ఉన్నాయని అర్థం. అలానే పక్షవాతం కానీ, సోరియాసిస్, పెరాలసిస్ లాంటి వాటికి వచ్చినా కూడా ఇది కుజునికి సంబంధించినటువంటి దోషం. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అవి సమర్పిస్తాయి కాబట్టి కుజునికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు వచ్చేదాకా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కుజునితో కూడినటువంటి వ్యవహారాలు కుంభరాశి వారికి. అలానే వీరు చేసేటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే కనుక ఎక్కువగా తలనొప్పి వచ్చేటువంటి ఆలోచన, ఏదంటే ఒక పనికిరాని విషయం గురించి ఆలోచించడం. ఎవరు ఏదో అన్నారని చెప్పి నరాలన్నీ పీక్కుంటారు. ఎవరైనా మనల్ని ఒరే అన్నా కూడా ఆ నరాలు నన్ను ఎందుకు ఒరే అనాలి, నన్ను ఎందుకు అనాలని చెప్పేసి అని ఆ మాటనే పట్టి పీడించుకోవడం. అలానే భార్య ఏదైనా మాట్లాడితే గొడవ పడడం, పేరెంట్స్ ఏదైనా చెబితే వినకపోవడం, ఎంతసేపు బయట తిరగడం లాంటి ఏదైనా ఉన్నదా, చెప్పే పని చేయట్లేదా, మీకు పిల్లలు చదువుకోవట్లేదా, మందబుద్ధితో ఉన్నారా, ఆలోచన విధానం తెలియట్లేదా, ఏ తెమన్నా కూడా పడేయటమా, అంటే ఏదైనా ఫాస్ట్ గా ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా కుజు భగవాన్ యొక్క అశుభ దృష్టి. పెళ్లి అవుతుంది, ఎప్పుడు కీచులాడుకుంటారు ఇంట్లోనూ, సరైనటువంటి వాస్తు ఉండదు. మరొక మాట, వాస్తు అంటే గుర్తొచ్చింది, కుంభరాశి వారు ఈ యొక్క కుజుని దోషం ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు దక్షిణ వైపు
అంటే సౌత్ సైడ్ ఉన్నటువంటి ఫేసింగ్ ఏదైతే సింహద్వారం సౌత్ సైడ్ ఉంటుందో వారికి ఎనలేనటువంటి ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు, ధనధాన్య అష్టైశ్వర్యాలు అవుతాయి. కాబట్టి ఎవరైనా ఇల్లు కొనాలి అనుకుంటే కనుక, ఏదైనా తీసుకోవాలనుకుంటే, ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు దక్షిణ వైపు ఉన్నటువంటి వాకిల్ని తీసుకోవడం వలన మంచి జరుగుతుంది. ఇంకా వ్యాపారాలకు వస్తే కనుక కిరాణా షాప్స్, మీకు కిరాణా షాప్స్ బాగుంటాయి, పెయింట్ ఇనుము లాంటి షాపులు బాగుంటాయి. అలానే కన్స్ట్రక్షన్ రంగాలు కూడా కుంభరాశి వారికి బాగుంటాయి. అలానే ఆర్కిటెక్చర్స్ రంగాలు కూడా కుంభరాశి వారికి బాగుంటాయి. అంటే భూమికి సంబంధించి, నేలకు సంబంధించిన వ్యాపారాలు ఎందులైనా సరే కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టం వస్తుంది. కాబట్టి ఈ మేర అంటే కుంభరాశిలో ఈ యొక్క కుజుడు బలంగా ఉండాలి. అది ఎక్కడ ఉంటారు అంటే కన్యా రాశిలో కుజుడు ఉన్నప్పుడు. అంటే ఇప్పుడంతా ఎందుకు చెప్తున్నా అంటే కన్యా రాశిలో కుజుడు ఉన్నారు కదా ఇప్పుడు. అయితే సెప్టెంబర్ 13వ తారీఖున కన్యా రాశి నుంచి తులారాశికి వెళ్ళిపోతారు. ఎప్పుడు 2020 సంవత్సరంలో. అయితే ఆ తర్వాత కూడా కుజుడి బలం బాగుంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినట్టు దశలంతర్దశలు ఉన్నా ఈ కుజుడి బలం మీకు బాగుంటుంది. ఇంకా ఏదన్నా పూర్వీక శాపం, పూర్వీక దోషం, కాలసర్ప దోషం, నాగదోషం, కుజు దోషం, శుక్ర దోషం అంటే కలత్ర దోషం లాంటివి ఏమైనా ఉండి, కుజుడికి సంబంధించినటువంటి అమ్మవారి కట్లు వేయడం, అలానే చంద్ర దోషాలు లాంటివి ఉండి, ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉండి, స్క్రీన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించింది. కాబట్టి ఫాస్ట్ గా తీసుకోకుండా జనరేషన్స్ ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే కనుక తక్కువ డెసిషన్ తీసుకోండి. ఈ కుంభరాశి వారికి అయితే ప్రత్యేకంగా ఈ రెమెడీ కుంభరాశి వారికి వస్తుంది. ప్రతి మాసం లేదా ప్రతి మాసానికి ఒకసారి, ప్రతి పక్షానికి ఒకసారి, లేదా 3 మాసాలకు ఒకసారి అయినా సరే ఎక్కడైనా మీకు సమీపంలో నది, సముద్రం, తీరం ఏదైనా ఉంటే కనుక అక్కడ స్నానం ఆచరించేసి, ఆ స్నానం ఆచరించే ముందుకున్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్నానం అనంతరం ఆ బట్టలు కూడా నీటిలో కలిపి పడేయాలి. అలానే ఇంకా పరిహారాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క కుజుని దోషం తొలగేందుకు ఈ పరిహారం కుంభరాశి వారు చేసినట్టు కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందేలాగా ఉంటుంది. 10 మందికి ఉపాధి కల్పించేటువంటి ఇండస్ట్రీ కూడా స్థాపించేలా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతుల వాసంగా నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజునికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచి వేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా, సుశోభనంగా, బహువిధంగా ఉండేలాగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు. ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది ఏమిటి? నాగమణి. ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాలగ్రామం లాగా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు. ఈ సాలగ్రామంలో పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే, ధనధాన్యాలు వర్షం కురిసినట్టే, మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే. మీకు కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా, మీకు పూర్వీక శాపం, పూర్వీక దోషం, అలాంటి శుక్ర దోషాలు అంటే ఏమైనా ఉన్నా, పెళ్లిళ్ళు కాకపోయినా, నిద్ర పట్టకపోయినా, ఆందోళన, బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, చేతబడి, ఇలాంటి బాగలముఖి, భానుమతి విద్యలు లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది. బాలరిష్ట రోగాలున్నా, దిష్టి దోషాలున్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు. అది ఒక ప్రక్రియ. లేదు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పట్టాపంచలేకపోతుంది. కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం. నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి. ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలను కూడా పటాపంచలేకపోతాయి. దాంతో పాటు ఈ యొక్క కుజి దోషం ఉన్న వారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం. ఆ దానం ఏంటి? కందులు 1 కిలో, అలానే గోధుమలు 1 కిలో, ఉలవలు 1 కిలో ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకొని రాగి పాత్ర, చెమ్ము, గ్లాసు, తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి. ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి. ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక 6 తీసుకోవాలి. అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటువంటి రేగి పళ్ళు, లేదా రేవి ఆకు, లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. మీ సమీపంలో ఎవ్వరు తీసుకోవట్లేదా? ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుడు ఉంటాడు. ఆ కుజుని మీద నమస్కారం చేసుకుని, నాయన నాకేం తెలియదు, నా కుజుడంతా బాధిస్తున్నాడు, కాపాడండి అని చెప్పేసి ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి. ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో
చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఓం నమో కుజ ఈశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి. ఈ ఏదైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి, అంటే స్వామివారి మీద పోయండి. మరొక రెమెడీ, మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అని దొరుకుతాయి మనకి పచారీ షాపుల్లో, పూజ సామాగ్రి షాపుల్లో నవధాన్యాలు అంటే ఇస్తారు. మనం ఇల్లు కట్టుకునేప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం. ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము కూడా నాకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నిటితో పాటు కుజ దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక, నాకు కుజ దోషం సింటమ్స్ ఉన్నాయి అనుకున్న వారు నవధాన్యాలు 1 టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పాలిటి నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి. ఇదొకటి. వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు. గసగసాలని దొరుకుతాయి మనకి. ఆ గసగసాలు ఈ 2 కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడేయచ్చు. మరొక రెమెడీ, అలానే ఈ కుజ దోషం బాధిస్తున్న వారు, ఏ పనులు ముందుకెళ్ళట్లేదన్న వారు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఏమిటది అంటే, మిరియాలు అంటే పెప్పర్ అంటారు, బ్లాక్ పెప్పర్ సీడ్, ఇవన్నీ కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి, లేదా హనుమాన్ మందిరంలో కానీ, లేదంటే కార్తికేయ దగ్గర కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడుపున ఒక 2 మిరియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజునికి సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది. ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు. వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ అదృష్టం అనేది ఉంటుంది. ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచి వేసి మీకు అంతా అదృష్టం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చెప్పి ఈ రాసుల వారికి మనం చెప్పినటువంటి పరిహార నిమిత్తంగా మనం చూసినట్టయితే కనుక, ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక, మీకు ఎక్కడైనా ఊళ్ళల్లో కావచ్చు, వీధుల్లో కావచ్చు, విలేజ్ల్లో కావచ్చు, లేకపోతే ఈ రోజుల్లో నర్సరీలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవేర్నెస్ పెరిగిపోయింది, నర్సరీలు బాగా ఉన్నాయి. ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ, ఒక వేప చెట్టు కానీ, లేకుంటే కనుక ఒక అరటి మొక్క కానీ తీసుకుని వెళ్ళండి. ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి. లేకపోతే కొబ్బరి చెట్టు కానీ, అరటి చెట్టు కానీ ఉంటే దానికి 9 పోగులు తెల్లదారం తీసుకోండి. 9 పోగులు వేయాలి. ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి. మన హైట్ ఎంత ఉంటామో, నేను 5'5", అలానే అందరూ అలా ఉండాలని లేదుగా, ఎవరి హైట్ తగ్గట్టు వారు ఉంటారు. వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొటన వేలు నుంచి తల వరకు ఇలా కొలుచుకోవాలి. 9 పోగులు కొలిసినటువంటి దారాన్ని, ఈ 9 పోగుల్ని సగం చేయాలి. సగం చేసి దానికి పసుపు, గంధం, అలానే కుంకుమ 3 రాయాలి. ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ, అరటి చెట్టు కానీ కట్టండి. అంటే ఆ మటకి కట్టేసేయండి. కట్టేసి ఆవు పాలు, ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు, కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదులో పోయండి. అలా చేసి ఆ కర్పూరంతో వెలిగించినటువంటి దీపారాధన కావచ్చు, కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు, చేయవచ్చు. ఇలా చేసినందు వలన మనకి ఆ కుజ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది. పెళ్లి కానటువంటి వారు పెళ్లి అవుతుంది. భార్యాభర్తలు పెళ్లి విడిపోతారే, వాళ్ళు కూడా కలిసి ఉంటారు. కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే, పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా, కుజదోషం బాధిస్తుందా, ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా, ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే, పాలు 1 గ్లాసు, కండ చక్కెర కొంత, తేనె ఒక 2 టీ స్పూన్లు, కుంకుమ పువ్వు ఒక 10 గ్రామ్స్, అలానే మీకు గసగసాల పౌడర్ 1 టీ స్పూను, వీటితో పాటు తుమ్మపక్క కానీ, బాదం మక్క కానీ 1 టీ స్పూను తీసుకొని, వీటితో పాటు ఆవు నెయ్యి, ఆవు పాలు, కిస్మిస్ గ్రైండర్ పట్టాలి. ఈ గ్రైండర్ పడితే వచ్చేటువంటి పేస్ట్, బాదము, జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్, ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు, ఈ రావి చెట్టు దగ్గర పాదిలో, రావి చెట్టు మొదట్లో అంటారు కదా, అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేయాలి. సాయంత్రం 5 లోపే ఇది అయిపోవాలి. అంటే ఉదయం సమయం చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా గురువారం రోజున, అందులో ఏకాదశి గాని, ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు గనక, ఈ పాలు చుట్టూతో తిరుగుతూ, చెట్టును తాకండి, చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి. దాని తర్వాత ఒక 3 చెంబులు నీళ్లు ఆ పాదులను పోయాలి. పోసేసి దీపారాజన చేయాలి. ఎట్లా? నూనె, ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాజన 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో చేయాలి.
ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం. కుజదోషం బాధిస్తుందని వారికి ఈ పరిహారం చేసుకోవాలి. దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి. ఇది ఏంటి? కుజదోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా? ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి. ఏమిటంటే ఆవుకి ఆకుకూరలు తినిపించడం, ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం. అది ఎలాగా? బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజదోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు, స్క్రీన్ సమస్యలు, ఆస్తమా లాంటి సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు? ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజదోష నివారణ అయితే జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృష్టవంతులని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈ కుజదోషమే ఒక పక్క నుంచి నన్ను బాధిస్తా ఉంది స్వామి, అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ ఆగాడింది, ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా? ఇంట్లో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. బయటకైతే ఈగల మూత, అంటే ఇంట్లో ఈగల మూత, బయట పలకల మూత, నాకేంటో రెండు ఈగల మూతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా? ఇబ్బంది పడుతున్నారా? ఉత్తరాబాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా? మీ అందరికీ పరిష్కారం ఉంది. ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది, అలానే మీకు కుజదోషం కూడా బాధిస్తూ ఉంది, అందరూ దూరం అయిపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా? మీ అందరికీ కూడా పరిష్కార మార్గం. ముందు ఇంటిని చూసుకోండి. అంటే ముందు ఇల్లు చూడండి, తర్వాత ఇల్లాలు చూడండి. మన సామెత అన్నట్టుగానే అది వాస్తవం, సామెత కాదు. మన పెద్దవాళ్ళు మామూలు చెప్పారు కదా, అలానే ఇల్లు చూడాలి. ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి. అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచి మొదలవుతుంది. మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి. కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది. కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వద్ద ఉంది. అది ఏంటి అంటే కనుక ఇది నాగమణి, సారీ అండి, ఇది గుర్రపు నాడ. ఈ గుర్రపు నాడ అంటది, ఇది అందరికి తెలిసిందే. గుర్రపు నాడ ఇది గుర్రంని మనకి గుర్రానికి కాలికి పెడతారు. ఇలాగా 6 హోల్స్ ఉంటాయి, దానికి కొడతారు, మన మేకులతో కొడతారు కాలికి. లేకపోతే గుర్రము పరిగెత్తలేదు, అది వెళ్ళలేదు అనమాట. ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు, చెప్పుల్లాగా మనం వేసుకుంటాం కదా, అలా కాలికి పెడతారు. ఈ కాలికి పెట్టి వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడ ఇది. ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి పెట్టితే సింహద్వారం లోపల వైపున బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా యూ షేప్ లో కనుక పెట్టి ఉంటే కనుక మనకి ఎలాంటి చెడు దోషం, కాలసర్ప దోషం, నాగదోషమే కాదు, నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లో గడప దాటదు. అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన శత్రుబాధలు ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం. అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా, ఎందుకంటే చేసేటువంటి స్వాములు ఈ మధ్యన ఎక్కువైపోయినారు. అయితే ఊరికనే డబ్బులకి చేసేస్తూ ఉంటారు కదా, ఏదో మంత్రం నేర్చుకొని, అలా వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది. ఆ ఇంటి కూడా మన గడప తొక్కకుండా ఉండాలంటే కనుక ఈ గుర్రం నాడ నేనేం చేస్తా, ఇలా ఇవ్వను, దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసరికి గుర్రపు నాడ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా మీకు వద్దకే, అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం. కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది, ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం. కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలానే గుర్రపు నాడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది. పిల్లలు, జల్లలు, పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు. జై శ్రీమన్నారాయణ.